హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా వ్లాగ్స్ అండి. నాకు తెలిసినంత వరకు నేను ఈ టమాటా పచ్చిమిరకాయల పచ్చడి కానీ, దొండకాయ పచ్చడి కానీ వీటితోనే ఎక్కువగా మీ ముందుకు వచ్చానేమో. ఏదైనా మీతో షేర్ చేసుకోవాలన్నా, 4 మాటలు మాట్లాడాలన్నా ఎక్కువగా ఈ పచ్చడితోనే నేను వీడియోస్ చేశానేమో అనిపించిద్దండి. ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ పచ్చళ్ళు చేసేటప్పుడే నాకు వీడియో షూటింగ్కి కుదురుతుంది. అప్పుడే షూట్ చేస్తున్నాను, అప్పుడే 4 మాటలు మీతో మాట్లాడగలుగుతున్నాను. ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేయగలుగుతున్నాను. పచ్చడి కూడా ఒక రెసిపీ అక్క చెప్పు అంటారా? ఏదో లేండి, నేనేదో అన్నాను, మీరేదో విన్నారు, ఇక అంతటితో వదిలేసేయండి. ఇక్కడైతే టమాటా పచ్చిమిరకాయల పచ్చడి ప్రిపేర్ అయితే చేస్తున్నాను కదా. ఎలా చేస్తున్నాను అంటారా? కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను, దాంట్లోనే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని, ఇదైతే నా స్టైల్లో అండి. మళ్ళీ ఇలా అలా అని చెప్పేసి ఎలాంటి వంకలు వద్దు. పచ్చిమిరకాయలు అయితే ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే స్పైసీనెస్ తక్కువే కాబట్టి. ఇక్కడ ఏంటంటే పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట పీసెస్గా. వాటిల్లో నుంచి వాటర్ బాగా బయటకు వచ్చేంత వరకు మగ్గాలి. నా దగ్గర అయితే ఇక్కడ పండిపోయిన టమాటాలు ఉన్నాయండి, కొంచెం బాగా పండాయనే చెప్పొచ్చు. అలాంటి వాటికన్నా కూడా దోర టమాటాలు అంటారు కదా, వాటితో చెయ్యండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలనిపించిద్ది అనమాట. కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడైతే చింతపండునైతే యాడ్ చేసుకోండి. చింతపండు టమాటాల్లో బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ అయితే కట్టేసేయండి. తర్వాత కొంచెం సేపు చల్లగా అవ్వనివ్వండి. తర్వాత అయితే పచ్చడి మిక్సీ పట్టేసుకోండి, అంతే. ఎప్పుడైతే మిక్సీ పడుతున్నాను, కొన్నిసార్లు అయితే రోట్లో నూరేస్తున్నాను అనమాట. నూరాలి అనిపిస్తే నూరుతున్నానండి. కొన్నిసార్లు అంటే నూరాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి అలాంటప్పుడు ఇలా మిక్సీకి అయితే వేసేస్తున్నాను. కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుంటే ఇలా కూడా బాగానే ఉందిలేండి. ఇక్కడ ఏంటంటే పెద్ద మిక్సీలో వేస్తున్నానండి. మీడియం సైజ్ అయితే నా దగ్గర పాడైపోయిందనమాట. సో మిక్సీ జార్లు కూడా తెచ్చుకోవాలి. నా మిక్సీ గోల మీకు ఎందుకులేండి. ఇక్కడైతే కొంచెం అంత కొత్తిమీర యాడ్ చేసుకొని కచ్చాబచ్చాగా అయితే మిక్సీ పట్టేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.